హైదరాబాద్ లో మరోసారి వర్షం ప్రారంభమైంది. సిటీతో పాటు శివార్లలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్ దేవ్పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్ల, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. లగ్జికపూల్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీగా వాన కురుస్తోంది. కుకట్పల్లిలోని ఎల్లమ్మ బండ, శంషిగూడ ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. వర్షాలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఏంటి రెయిన్ ఎఫెక్ట్ సిటీ మీద? హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటి నుండి హైదరాబాద్ నగరం అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని ఏరియాస్లో వర్షము కంటిన్యూస్గా కురుస్తున్న సిట్యువేషన్. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా కొంతవరకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక గంట నుండి 2 గంటల పాటు ఇటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పడంతో పాటు ముఖ్యంగా కొన్ని ఏరియాలకు సంబంధించి మాత్రము వర్షము భారీగా పడే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్న సిట్యువేషన్. సో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి చాలా చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు నార్సింగి, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బండ్లగూడ, నార్సింగి, రాజేంద్ర నగర్ ఏరియాల్లో కొంతవరకు భారీ వర్షం కురియడంతో పాటు అక్కడ విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడము, కొంతవరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న క్రమంలో ఇటు విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో పాటు చెట్లు కూడా కూలిపోతున్న పరిస్థితి కొంతవరకు రాజేంద్ర నగర్, బండ్లగూడ, సన్ సిటీ వంటి ఏరియాల్లో నెలకొంది. ఇక శివారు ప్రాంతాలకు సంబంధించి కొన్ని శివారు ప్రాంతాల్లో మాత్రము వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది. ముఖ్యంగా ఇటు లింగంపల్లి, పటాన్చెరు, బిహెచ్ఎల్ ఏరియాలో కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇటు కుతుబులాపూర్ సంబంధించిన ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నట్లు ఇప్పటికైతే మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక హైదరాబాద్ సంబంధించి సెంట్రల్ హైదరాబాద్లో మాత్రం కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న సిట్యువేషనే. దాదాపు ఒక 40 మినిట్స్ నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న సిట్యువేషన్ సెంట్రల్ హైదరాబాద్లో నెలకొంది. ముఖ్యంగా ఇటు నార్త్ జోన్ సంబంధించి సికింద్రాబాద్ ఏరియాలో పలు ప్రాంతాలకు సంబంధించి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొన్ని ఏరియాల్లో మాత్రం కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న సిట్యువేషన్ అయితే నెలకొంది. ముఖ్యంగా సాయంత్రం వేళ హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కొంతమేరకు ఈరోజు సాయంత్రం నుండి అంటే మధ్యాహ్నం నుండి చాలా ప్లేసెస్లో ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఏరియాల్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ మధ్యాహ్నం నుండే ఏర్పడుతుంది. కానీ ఒక్కసారిగా సాయంత్రము అంటే ఒక 6 o'clock నుండి వర్షము కంటిన్యూస్గా సెంట్రల్ హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లో కురుస్తున్న క్రమంలో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా కొన్ని ప్లేసెస్లో తలెత్తున్నాయనేది ప్రస్తుతము ట్రాఫిక్ సంబంధించిన అధికారులతో కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఇటు మేదీపట్నం, మాసప్ ట్యాంక్ రూట్తో పాటు పంజాగుట్ట, అమీర్పేట్ టువర్డ్స్ కుకట్పల్లి వెళ్ళే రూటు, అక్కడ జేఎన్టీయూ నుండి మియాపూర్ సంబంధించిన రూట్ కూడా ఎక్కడికక్కడ వాహనాలకు సంబంధించి కొంతవరకు మూమెంట్ అనేది కాస్త స్లోగా ఉంటుంది అనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నుండి మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తే ఇటు ఐక్య వద్ద పూర్తి స్థాయిలో కూడా వాహనాలకు సంబంధించి, ఎందుకంటే సరిగ్గా సాయంత్రం వేళలో అందరూ పనులు ముగించుకొని కావచ్చు, విధులు ముగించుకొని అందరూ కూడా ఇళ్లకు వెళ్ళే టైంలో సరిగ్గా 6 o'clock వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి ముఖ్యంగా ఇటు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఐక్యా మీదుగా ఇటు హైటెక్ సిటీ వచ్చే వాహనాలు, హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్, అట్ ది సేమ్ టైం ఐక్యా నుండి అటు కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళే రూట్తో పాటు కొండాపూర్ వెళ్ళే రూట్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కొంతమేరకు తలెత్తున్నాయనేది ఆ అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ముఖ్యంగా రాయదుర్గ్, మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన అధికారులకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే వాహనాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోతే చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ వాహనాలు ముందుకు కదిలే విధంగా అంటే బంపర్ టు బంపర్ మూమెంట్ ఉన్నా పర్లేదు, కానీ వాహనాలు నిలిచిపోయి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ జరిగితే దాని ఇంపాక్ట్ అనుకోవచ్చు, దాని ప్రభావము ఇతర రూట్స్ పైన కూడా పడే అవకాశం ఉంటుంది. సో కమిషనరేట్ పరిధిలో మొత్తం కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఇటు రాయదుర్గ్, మాదాపూర్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులకి కొంతవరకు ఉన్నతాధికారుల నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ అయిన సిట్యువేషన్. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్తో పాటు ముఖ్యంగా సాధారణంగా సాయంత్రం వేళల ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతము. సో అలాంటి ప్లేసెస్లో ఈ విధంగా వర్షము కురుస్తున్న టైంలో కొంతవరకు వాహనాల
రాకపోకలు అనేవి కాస్త స్లోగా సాగుతుంటాయి. కాబట్టి సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కూడా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి అనేది ఉన్నతాధికారులు కొంతవరకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా వాహన రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తుకోకుండా చూడాలి అనేది అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ట్రై కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అలాంటి ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ లేకుండా అధికార యంత్రాంగము జాగ్రత్తలు తీసుకుంటున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇంకా ఒక గంట పాటు కూడా హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ లిమిట్స్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇటు లైట్ రెయిన్ఫాల్ కొన్ని ప్లేసెస్లో ఉంటే మోడరేట్ రెయిన్ఫాల్ మరికొన్ని ప్లేసెస్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో మాత్రము భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అనేది ఇప్పటికే కొంతవరకు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సజెషన్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఒకసారి ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత తిరిగి బయటికి రావద్దు అని చెప్పడంతో పాటు ఈ విధంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి బయటకు వచ్చి ఇబ్బందులు పడడము లేకపోతే ఇదే సమయాల్లో ఎక్కువగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. వన్స్ ఇంటికి చేరుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంటే హెల్త్ ఎమర్జెన్సీ కావచ్చు లేకపోతే ఇతర అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, కానీ అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికార యంత్రాంగము నగరవాసులకు చేస్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది.